ఈ రోజు నుంచి ఇండియన్ హిస్టరీ ఫుల్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. దీనిలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తెలుగులో అయితే సింధులోయ నాగరికత. సింధు అనే దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతంలో ఈ నాగరికతని ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి దీన్ని సింధులోయ నాగరికత అని పిలుస్తారు. ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి తవ్వకాల్ని ఫస్ట్ టైం హరప్పా అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు. అందుకే కొంతమంది దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి బయట ప్రపంచానికి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అరిస్టోబులస్ ఆఫ్ కాసండ్రియా. ఈయనొక గ్రీకు హిస్టారియన్, అలెగ్జాండర్కి క్లోజ్ ఫ్రెండ్. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో అలెగ్జాండర్ రకరకాల దేశాల మీద దండయాత్రలు జరుపుతున్నప్పుడు ఆయనతో పాటు ఈ అరిస్టోబులస్ కూడా దేశాలన్నీ తిరిగి అక్కడ చూసిన వింతలు విశేషాలు ఒక బుక్లో రాసుకునేవాడు. అలా ఈ ప్లేస్ గురించి ఈయన తన బుక్లో ఏమని రాశాడంటే, అలెగ్జాండర్ ఇండస్ నది దాటి వెనక్కి వస్తున్నప్పుడు అక్కడ 1000కి పైగా నగరాలు గ్రామాలతో ఒక పాడుబడిన ప్రదేశాన్ని చూసాం. అక్కడ ఒక మనిషి కూడా లేడు, కానీ సంపద ఉన్నట్టుంది. మేము హర్రీలో ఉన్నాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేసేందుకు మాకు వీలవ్వలేదు అని రాశాడు. యాక్చువల్లీ ఈయన బుక్స్ ఏం కూడా మనకి ప్రజెంట్ అందుబాటులో లేవు. ఇలా రాసిన విషయం కూడా తర్వాతి తరం చరిత్రకారులు చెప్పడం వల్లే మనకు తెలిసింది. అండ్ ఇది సింధు నాగరికత గురించే చెప్పాడని కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేం. సో ఇదంతా అన్అఫీషియల్ అని చెప్పొచ్చు. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి అఫీషియల్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఒక 2000 ఇయర్స్ తర్వాత వచ్చింది. మన స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1820స్లో స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కూడా మొదలవలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్ మీద ఆధిపత్యం కోసం కింద మీద పడుతుంది. ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, ఆంగ్లో మైసూర్ వార్సు, ఆంగ్లో మరాఠా వార్స్తో సక్సెస్ఫుల్గా ఇండియాలో మేజర్ పార్ట్స్ని ఆక్యుపై చేసేసింది. ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్మీని తంటాలు పడుతుంటే ఆ ఆర్మీలో ఒక సోల్జర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా సైన్యం నుంచి పారిపోయి రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ సారా కొట్ల దగ్గర లోకల్ పీపుల్తో సోదేస్తూ ఉండేవాడు. అతని పేరేంటంటే చార్లెస్ మాసన్. ఒకరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ చార్లెస్ మాసన్ని పట్టేసుకున్నారు. డ్యూటీ ఎగ్గొట్టి బలాదురు తిరుగుతున్నాడన్న కారణంతో ఇతని మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి రెడీ అయిపోయారు. ఇక్కడ ఇతను చేసిన తప్పుకి మరీ ఉరిశిక్ష లాంటి పెద్ద శిక్షని విధించేయలేరు. అలా అని ఇతని జైల్లో పెడితే అనవసరంగా తిండి వేస్ట్. సో ఏం చెప్పారంటే, మనం ఇప్పుడిప్పుడే ఇండియాను ఆక్రమించుకుంటున్నాం కదా, నీకు ఎలాగో గాలి తిరుగుళ్ళు అలవాటే కాబట్టి నువ్వు ఇండియా మొత్తం తిరిగి మనం దోచుకోవడానికి ఎక్కడెక్కడ సంపద ఉందో ఒక బుక్లో రాసుకుని రా అని చెప్పారు. ఇమీడియట్లీ చార్లెస్ మాసన్కి ఎవరు గుర్తొచ్చారంటే మనం పైన చెప్పుకున్న అరిస్టోబులస్ గుర్తొచ్చాడు. అరిస్టోబులస్ అప్పుడు ఏదో చెప్పాడు కదా, ఆ చూసేదేదో అక్కడే చూస్తే పోయేదేముందని చెప్పి ఇమీడియట్లీ సింధు నది తీరాన ఉన్న పంజాబ్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎత్తైన గోడలు, టవర్లతో పెద్ద పెద్ద నిర్మాణాలు ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఈ పంజాబ్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఇవన్నీ చూసి లోకల్ పీపుల్తో మాట్లాడి ఫైనల్గా 1829లో తను ఎక్స్ప్లోర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒక బుక్లో రాసి ఆ బుక్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి సబ్మిట్ చేశాడు. ఆ బుక్ పేరేంటంటే నేరేటివ్స్ ఆఫ్ వేరియస్ జర్నీస్ ఇన్ బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ది పంజాబ్. సో ఇక్కడ సింధు నాగరికత గురించి ఫస్ట్ టైం అఫీషియల్గా చెప్పింది అండ్ రికార్డెడ్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఎవరు అని అడగవచ్చు. ఆన్సర్ ఏంటి? చార్లెస్ మాసన్. కానీ ఇతను చెప్పిన ఈ లొకేషన్ ఆ టైంలో ఎక్కడ ఉందని చెప్పుకున్నాం? పంజాబ్ సంస్థానంలో ఉంది. 1829 అంటే అప్పటికి ఇంకా పంజాబు ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి రాలేదు. ఆ తర్వాత ఎప్పుడు 1849లోనే ఏమో వచ్చింది. సో అప్పటికి ఇంకా పంజాబ్ వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి ఈ తాగుబోతోడి మాటలు విని ముందుకెళ్లాలా వద్దా అని ఆలోచించి ఇతను చెప్పిన విషయాలు కన్ఫర్మ్ చేసుకోవడానికి అలెగ్జాండర్ బర్న్స్ని పంపించింది. ఈయన పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వస్తాడు. ఈ అలెగ్జాండర్ బర్న్స్కి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్కి కన్ఫ్యూజ్ అయిపోతాం. సో చార్లెస్ మాసన్ తర్వాత సెకండ్ వెళ్ళిన పర్సన్ పేరు ఏంటి? అలెగ్జాండర్ బర్న్స్. ఈ అలెగ్జాండర్ బర్న్స్ వెళ్ళేసరికి అక్కడ లోకల్ పీపుల్ అంతా ఏం చేస్తున్నారంటే ఈ ఇటుకల్ని తీసుకెళ్ళి ఎడాపెడా వాడేసుకుంటున్నారు. ఈ ఏరియా పేరేంటని అడిగితే హరప్పా అని చెప్పారు. సో ఈ అలెగ్జాండర్ బర్న్స్ ఇదే చెప్పి రిపోర్ట్ని సబ్మిట్ చేశాడు. ఏమనంటే చార్లెస్ మాసన్ చెప్పినట్టు అక్కడ నిధులు లేవు, నిక్షేపాలు లేవు, బోల్డ్ ఇటుకలు మాత్రం ఉన్నాయి. దాదాపు 5,000 మంది జనాభా ఉండే నియర్ బై విలేజ్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు ఎప్పుడు అవసరమైనా సరే బయట కొనుక్కోరంట. జస్ట్ ఒక ఎద్దుల బండి వేసుకుని వచ్చి ఇక్కడ ఉన్న ఇటుకల్ని తవ్వుకొని పోతారంట అని. అండ్ ఆ ఏరియా పేరు హరప్పా అని కూడా చెప్పాడు. జస్ట్ ఇటుకల కోసం అంత దూరం ఎలా వెళ్తాంలే అని ఈ సెకండ్ రిపోర్ట్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ తర్వాత 1849లో పంజాబ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చాక ముల్తాన్కి, లాహోర్కి మధ్య ఒక రైల్వే లైన్ వేద్దామనుకున్నారు. ఈ రైల్వే లైన్స్ వేయడానికి అవసరమైన స్టీల్ రైలింగ్స్, కాంక్రీటు లాంటివన్నీ వీళ్ళు అరేంజ్ చేసేసుకున్నారు. అయితే ఫ్రిక్షన్ని తగ్గించడానికి, లోడ్ని భరించడానికి అండ్ ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు ట్రాక్ని పట్టి ఉంచడానికి ఈ రైలు పట్టాల మధ్యలోనూ చుట్టుపక్కల కంకర్రాలు వేస్తారు. వీటిని ట్రాక్ బ్యాలెస్ట్ అంటారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మిగతా అన్నీ అరేంజ్ చేసుకోగలిగింది, కానీ ఈ ట్రాక్ బ్యాలెస్ట్ కోసం రాళ్ళు దొరకలేదు.
అదంతా ఎడారి ప్రాంతం, ఇసుక తప్ప ఏమీ ఉండదు. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఎప్పుడో ఒక 20 years బ్యాక్ మన అలెగ్జాండర్ బర్న్స్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ గుర్తొచ్చింది. సో ఇమీడియట్లీ వీళ్ళు కూడా పెద్ద ట్రక్ వేసుకెళ్ళి ఇటుకల్ని తెచ్చేసుకున్నారు. అప్పట్లో వాళ్ళు ముల్తాన్ టు లాహోర్ మధ్య వేసిన రైల్వే ట్రాక్ డిస్టెన్స్ ఎంతంటే దాదాపు 160 కిలోమీటర్లు, అంటే విజయవాడ టు రాజమండ్రి మధ్య ఉన్నంత డిస్టెన్స్. అంత దూరాన్ని కేవలం ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర దొరికిన ఇటుకలతోనే కవర్ చేశారంటే ఎన్ని ఇటుకలు వాడుంటారో ఇమాజిన్ చేసుకోండి. ఇదే టైంలో బ్రిటిష్ ఆర్మీలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని ఒక ఇంజనీర్ ఉండేవాడు. మనం ఇంతకుముందు చెప్పుకుంది అలెగ్జాండర్ బర్న్స్ గురించి. ఈయన అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్కి కూడా ఆర్కియాలజీ అంటే ఇంట్రెస్ట్. ఈయన భారత్లోని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ మీద రీసెర్చ్ చేసి ఈ ఆర్కిటెక్చరల్ ఎవిడెన్స్ ఆధారంగా హిస్టరీ ఆఫ్ బుద్ధిజం మీద ద బిల్సా టోప్స్ అని ఒక బుక్ రాస్తున్నాడు. సో ఈయన పని బాగానే ఉంది. రకరకాల ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్తూపాల్ని, బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ని తవ్వేసి దొరికిన డీటెయిల్స్ ఆధారంగా బుక్ రాస్తున్నాడు. తవ్వినప్పుడు వాల్యుబుల్స్ ఏమైనా దొరికితే వాటిని బ్రిటిష్ మ్యూజియానికి ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న బుద్ధిస్ట్ స్టాట్యూస్ కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అన్నీ కూడా ఈయన గారు సంగ్రహించినవే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈయన చేసేది అన్అఫీషియల్ వర్క్. ఎవ్రీ మంత్ యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్ మాత్రమే ఈయనకి జీతం వస్తుంది. ఈ ప్రయాణాలకి, తవ్వకాలకి మాత్రం ఈయన తన సొంత మనీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. పోనీ ఏమైనా వాల్యుబుల్స్ దొరికితే ఉంచుకోవచ్చా అంటే అది కుదరదు. అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ రెడీగా ఉంది తీసేసుకోవడానికి. ఇలా ఉండగా ఈయనకి ఎవరో చెప్పారు ఈ పంజాబ్ సంస్థానం దగ్గర కూడా ఒక స్తూపం ఉంది అని. అదే టైంలో ఈయన చైనీస్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ 7th centuryలో రాసిన ఒక బుక్ చదువుతున్నాడు. ఆ బుక్లో హోసా అనే ఒక చాలా పెద్ద ఇండియన్ బుద్ధిస్ట్ విలేజ్ గురించి హుయాన్ సాంగ్ మెన్షన్ చేశాడు. సో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏమనుకున్నాడంటే హుయాన్ సాంగ్ మెన్షన్ చేసిన ఈ హోసా అనే ఇండియన్ బుద్ధిస్ట్ విలేజ్ ఈ పంజాబ్ దగ్గరదే అయి ఉంటుంది అని. సో 1853లో ఈయన ఆ ప్లేస్ని సందర్శించి అక్కడ ఉన్న ఇటుక గోడల్ని, కట్టడాల్ని చూశాడు. కాకపోతే ఇక్కడ హై లెవెల్లో తవ్వకాలు అవి చేయడానికి ఈయన దగ్గరున్న మనీ సరిపోవు. జస్ట్ స్క్వేర్ షేప్లో ఏదో ఒక చిన్న రాయి ముక్క దొరికితే జేబులో వేసుకుని తెచ్చుకున్నాడు. అసలే కోపం మీద ఉన్నాడు కాబట్టి ఆ రాయి ముక్కని బ్రిటిష్ గవర్నమెంట్కి ఇవ్వలేదు, తన రూమ్లోనే ఒక పక్కన పడేశాడు. తర్వాత ఈయన బాగా థింక్ చేసి ఎలాగో దొరికిందంతా బ్రిటిష్ గవర్నమెంటే తీసేసుకుంటున్నప్పుడు తవ్వకాలకి, ప్రయాణాలకి ఖర్చులు కూడా బ్రిటిష్ గవర్నమెంట్తోనే పెట్టిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. యాజ్ అన్ ఇండివిజువల్గా ఉన్నంతకాలం ఈయనకి జీతం డబ్బులు కాకుండా అడిషనల్గా పైసా కూడా విదిల్చారు. సో ఏం చేస్తే బాగుంటుంది అని ఈయన థింక్ చేస్తూ ఉండగానే ఒక 4 yearsకి 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి అధికారాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ స్వాధీనం చేసేసుకుంది. అప్పటి వరకు గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ క్యానింగ్కి ప్రమోషన్ ఇచ్చి ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు. ఇమీడియట్లీ మన కన్నింగ్ వెళ్ళి క్యానింగ్ని కలిశాడు. మన ఇద్దరం సేమ్ క్యాస్టే అని చెప్పి కన్విన్స్ చేసి 1861లో భారత్లో ఇలా తవ్వకాలు అవి చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయించాడు. సో ఇప్పుడు ఖర్చులన్నీ ఈ సంస్థ ఖాతాలోకి వెళ్ళిపోతాయి, గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో మన కన్నింగ్హామ్ గారి పాకెట్ సేఫ్గా ఉంటుంది. ఈయన లాబియింగ్ చేసి ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి ఆబ్వియస్లీ దీనికి అధ్యక్షుడిగా ఎవరుంటారు? హూ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఆబ్వియస్లీ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో ఇక్కడ రీజన్స్ ఏవైనా భారత్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించాడు అండ్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా కూడా ఉన్నాడు కాబట్టి ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎవరు వైస్రాయ్గా ఉండగా ఏర్పాటు చేశారు? లార్డ్ కానింగ్. ఓకే, సో ఇప్పుడు మన కన్నింగ్హామ్ ఒక చిన్న బ్యాచ్ను వేసుకుని తవ్వడానికి బయలుదేరాడు. ఈయన ఫస్ట్ టైం ఎప్పుడు సందర్శించాడని చెప్పుకున్నాం? 1853. కానీ ఈ సెకండ్ టైం 1861 తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఆ ప్రాంతాన్ని ఈయన అసలు గుర్తుపట్టలేకపోయాడు. లోకలైట్స్ అవిశ్రాంతంగా అక్కడ ఇటుకల్ని తవ్వుకొని పోతూనే ఉన్నారు. ఇక చేసేదేముందని చెప్పి ఈయన కూడా తవ్వడం మొదలెట్టాడు. ఈయన టార్గెట్ ఏమని చెప్పుకున్నాం? అక్కడ ఒక స్తూపం ఉంది కాబట్టి హుయాన్ సాంగ్ చెప్పినట్టు అది ఒక బుద్ధిస్ట్ విలేజ్ అని ప్రూవ్ చేయాలని. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఈయన రాసే బుక్ గురించి, ద బిల్సా టోప్స్. సో ఇన్ కేస్ ఇటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ ఏమైనా చేస్తే అది తన బుక్కి హెల్ప్ అవుతుందని ఈయన ఆశ. కానీ పాపం ఈయనకి ఇది బుద్ధిస్ట్ విలేజ్ అని చెప్పడానికి ప్రూఫ్స్ ఏం దొరకలేదు. అంతకంటే ట్విస్ట్ ఏంటంటే ఈయన ఏ స్తూపం కోసం వచ్చాడో ఆ స్తూపాన్ని కూడా కొన్ని 100 ఏళ్ల క్రితం అక్కడున్న బిల్డింగ్స్ నుంచి తవ్వి తీసిన ఇటుకలతోనే కట్టారు. సో ఈయన ఇంకా డిజపాయింట్ అయిపోయి ఇంకా తవ్వడం వేస్ట్ అని వెనక్కి వెళ్ళిపోయాడు. మరి గవర్నమెంట్ అడుగుతుంది కదా, ఏం బాబు అంత ఖర్చు పెట్టి వెళ్ళావు, ఏం తెచ్చావని. సో తెలుగుగా ఈయన ఏం చేశాడంటే ఎప్పుడో 1853లో తనకు దొరికిన ఆ 4 పలకల రాయిని తెచ్చి సబ్మిట్ చేసేశాడు. దాన్ని కొంచెం నీట్గా వాష్ చేసి చూస్తే ఒంటి కొమ్ము ఉన్న ఒక మూపురం లేని ఎద్దు బొమ్మ కనిపించింది. ఎగ్జాక్ట్గా దాని మెడ కింద 2 నక్షత్రాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏవో 6 తెలియని గుర్తులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సీల్స్ లేదా ముద్రికలు అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా చాలా క్రూషియల్. వీళ్ళ సంస్కృతిని మనం చాలా వరకు ఈ ముద్రికల ద్వారానే అంచనా వేయగలిగాం. ఈ సీల్స్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే
వీటిని కమర్షియల్ ఆథెంటికేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కోసం వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అంటే మనం కథల్లో రాజముద్రికల గురించి చదువుకునే వాళ్ళం కదా, ఆ టైప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ వాళ్ళ పనివాడిని షాప్కి వెళ్ళి ఏదో ఒక ఐటెం తీసుకురమ్మని చెప్పింది అనుకోండి. ఆ పనోడికి మనీ ఇవ్వకుండా ఆ ఫ్యామిలీ ఐడెంటిటీ సీల్ ఇచ్చి పంపేవారు. ఆ సీల్ని ఆ షాప్ దగ్గర చూపిస్తే ఆ షాప్ వాడికి అర్థమయ్యేదన్నమాట. వాడికి ఒక అస్యూరెన్స్, వీడు వాళ్ళింటి పనోడే అని. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ దొరికిన ముద్రిక ప్రస్తుతం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి. ఆన్సర్ ఏంటి? ఫస్ట్లోనే చెప్పుకున్నాం, మన కన్నింగ్హామ్ గారు దొరికిన వస్తువులన్నీ ఎక్కడికి చేరేస్తాడు? బ్రిటిష్ మ్యూజియం. సో ద ఫస్ట్ సీల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎవరు కనిపెట్టారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అందుకే దీన్ని కన్నింగ్హామ్ సీల్ అని కూడా పిలుస్తారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అందుకే ఈయన ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. నెక్స్ట్ దీన్ని ఈయన ఎప్పుడు కనుగొన్నాడు అనే దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. 1853లోనే కనుగొన్నాడని కొంతమంది అంటారు. లేదు, 1853లో దొరికిన దాన్ని అక్కడే వదిలివచ్చేశాడు, ఆ తర్వాత 1870-73 మధ్య జరిగిన తవ్వకాల్లో అలాంటిదే వేరేది దొరికితే అప్పుడు తెచ్చుకున్నాడని కొంతమంది అంటారు. ఏది ఏమైనా దీని గురించి అఫీషియల్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ని పబ్లిష్ చేసింది మాత్రం 1875లో. కొండను తవ్వి ఎలకని పట్టినట్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పెద్ద టీంని ఏర్పాటు చేసుకుని వెళ్ళి చిన్న నల్లరాయి ముక్క తెచ్చాడు అని బ్రిటిష్ గవర్నమెంట్కి కోపం వచ్చింది. అండ్ బుద్ధిస్ట్ విలేజ్ అని నిరూపించలేకపోయానని చెప్పి ఈయనకు కూడా కోపం వచ్చింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో త్రవ్వకాలను ఆపేశారు. అండ్ ఫండ్స్ లేవు అని 1889లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ పోస్ట్ని కూడా తీసిపడేశారు. ఒక 10 years తర్వాత 1899లో లార్డ్ కర్జన్ వైస్రాయ్గా అపాయింట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ కొత్త డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేద్దాం అనుకున్నాడు ఈ ఏఎస్ఐకి. ఇప్పటి వరకు ఈ పదవిలో అపాయింట్ అయిన వాళ్ళందరూ ముసలోళ్ళు. ఈ ముసలోళ్ళు అయితే పెద్దగా కష్టపడట్లేదు అండ్ రాళ్ళు రప్పలు ఏరుకొస్తున్నారని చెప్పి ఒక 26 సంవత్సరాల కుర్రాడిని డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశాడు. ఏ ఇయర్లో అంటే 1902లో. ఆ కుర్రాడి పేరేంటంటే జాన్ మార్షల్. ఇంతకు ముందే ఈయనకి గ్రీస్ లాంటి ప్లేసెస్లో తవ్వకాలు చేపట్టిన అనుభవం ఉంది. అండ్ లార్డ్ కర్జన్ చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే ఈయన ఒక చట్టం చేశాడు, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904 అని. 1904 ప్రాచీన కట్టడాల పరిరక్షణ చట్టం. సో ఈ చట్టం ద్వారా ప్రాచీన కట్టడాల్ని బయటవాడెవడు దోచుకోకుండా పరిరక్షించి వాటిని బ్రిటిష్ వాళ్ళే దోచుకునేవారనమాట. సరే, పాయింట్కి వచ్చేద్దాం. ఈ జాన్ మార్షల్ వచ్చి రాగానే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ దగ్గర తవ్వకాలు జరిపేయలేదు. అక్కడేం దొరకట్లేదు అని గవర్నమెంట్ భావించింది కాబట్టి భారత్లో తక్షశిల లాంటి మిగతా ప్లేసెస్లో తవ్వకాలు జరిపారు. ఈయన ఏకంగా 1902 నుంచి 1928 వరకు 25 ఏళ్లకు పైగా ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ టైంలో జాన్ మార్షల్ ఏం చేసేవాడంటే తన అసిస్టెంట్స్ని డిఫరెంట్ ప్లేసెస్కి పంపించేవాడు, ఏమైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకురమ్మని. అలా హరప్పా రీజియన్కి హీరానంద్ శాస్త్రి అనే ఒక అసిస్టెంట్ని పంపించాడు. ఈ హీరానంద్ శాస్త్రి అక్కడికి వెళ్ళి ఒక డీటెయిల్ రిపోర్ట్ని ఇచ్చాడు. ఏమనంటే చాలామంది అనుకునేటట్టు అది బుద్ధిస్ట్ విలేజ్ కాదు, ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే. కొండను తవ్వి ఎలకని పట్టిన కన్నింగ్హామ్ గారు అది ఎప్పుడో చెప్పారు. అండ్ ఇది మనం అనుకునే దానికంటే చాలా చాలా పురాతనమైన ప్లేస్. సో ఇక్కడ తవ్వకాలు జరిపితే ఏమన్నా ముఖ్యమైన ఆధారాలు దొరకవచ్చు. కాకపోతే మన వాళ్ళు గత 100 ఏళ్లుగా ఇలా తవ్వకాలు జరుపుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడ లోకల్ పీపుల్ ఆల్రెడీ చాలా భారీ ఎత్తున తవ్వకాలు జరిపేస్తున్నారు. రోజు మార్నింగ్ ఎడ్ల బండి వేసుకుని వచ్చి మొత్తం తవ్వుకొని పోతున్నారు. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హరప్పాకి నువ్వు ప్రవేశపెట్టిన ఏఎస్ఐ యాక్ట్ని వర్తింపచేయాలి. ఏం యాక్ట్ అది? ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1904. దీంతో జాన్ మార్షల్ ఇమ్మీడియట్లీ హరప్పాకి యాక్ట్ని వర్తింపజేసి హరప్పాని స్వాధీనం చేసేసుకున్నాడు. అంటే ఇప్పటి నుంచి ఆ ప్లేస్ మొత్తం ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇక బయట వాళ్ళు ఎవరు అక్కడ తవ్వడానికి వీల్లేదు. ఇలా చేసి జాన్ మార్షల్ ఇమీడియట్లీ అక్కడికి ఒక ఇండియన్ ఆర్కియాలజిస్ట్ని పంపించాడు. ఎవరిని పంపించాడంటే దయారాం సాహ్ని. ఎక్కడికి పంపించాడు? హరప్పాకి. కానీ ఈ దయారాం సాహ్ని వెళ్ళేసరికి మనోళ్ళు అక్కడ చాలా తవ్వుకుని పట్టుకెళ్ళిపోయారు. ఆ మిగిలిన శిథిలాల్లో తవ్వితే ఈయనకి 3 ముద్రలు దొరికాయి. ఈ ముద్రలు అండ్ అక్కడ దొరికిన శిథిలాల ఆధారంగా ఇక్కడ చాలా ఏళ్ల క్రితమే ఒక బ్రహ్మాండమైన నాగరికత డెవలప్ అయిందని వీళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు. దీనికి పేరేం పెట్టాలని థింక్ చేసి వీళ్ళు తవ్వకాలు జరిపిన హరప్పా నగరం పేరునే ఈ నాగరికతకి పెట్టేయడం జరిగింది. సో ఫస్ట్ అఫీషియల్గా తవ్వకాలు జరిపింది ఎక్కడ అంటే హరప్పాలో. ఈ నాగరికతకి హరప్పా నాగరికత అని పేరు పెట్టింది ఎవరంటే ఆ టైంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఉన్న జాన్ మార్షల్. ఈ దెబ్బతో దయారాం సాహ్ని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో బాగా పాపులర్ అయిపోయాడు. ఆర్కియలాజికల్ సర్వే డైరెక్టర్ జనరల్ స్వయంగా తవ్వితేనే ఒక ముద్ర దొరికింది, దయారాం సాహ్నికి ఏకంగా 3 ముద్రలు దొరికాయి అని. సో జాన్ మార్షల్ రిమైనింగ్ అసిస్టెంట్స్కి జెలసీ స్టార్ట్ అయింది. వీళ్ళలో రాఖాల్దాస్ బెనర్జీ లేదా రాఖాల్దాస్ బందోపాధ్యాయ్ అనే ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఈయనే షార్టర్ ఫామ్లో ఆర్డి బెనర్జీ అంటారు.
ఈ ఆర్డి బెనర్జీ గారు జాన్ మార్షల్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని కూడా వేరే ప్లేసెస్కి పంపించు, మేము కూడా వెళ్ళి తవ్వుకొని ముద్రలు తెచ్చుకుంటామని. జాన్ మార్షల్ ఏమన్నాడంటే, సరే దయారాం సాహ్ని సింధు నదికి ఉత్తరంగా ఉన్న ప్లేస్లో తవ్వాడు కాబట్టి నువ్వు సింధు నదికి దక్షిణంగా ఉన్న ప్లేస్లో తవ్వుపో అని పంపించాడు. దయారాం సాహ్ని కంటే ఒక్క ముద్రకైనా ఎక్కువ తీసుకురావాలని టార్గెట్ పెట్టుకొని ఆర్డి బెనర్జీ గారు ఆ లోకల్లో దొరికే సింధీ కూలోళ్లతో బేరం కుదుర్చుకుని వాళ్ళతో తవ్వేస్తున్నాడు. ఫస్ట్ రోజంతా మట్టే వచ్చింది. సెకండ్ డే తవ్వితే ఓ 4 శవాలు దొరికాయి. ఇదేంట్రా బాబు 4 ముద్రలు దొరుకుతాయి అనుకుంటే 4 శవాలు దొరికాయని థర్డ్ డే మళ్ళీ తవ్వితే మట్టి వచ్చింది. ఫోర్త్ డే మళ్ళీ శవాలు, ఫిఫ్త్ డే మట్టి, సిక్స్త్ డే శవాలు, ఇలా శవాలు మట్టి కంటిన్యూస్గా 7 టైమ్స్ జరిగేసరికి ఆ తవ్వడానికి వచ్చిన సింధీ కుళ్ళోళ్ళు ఆ ప్లేస్కి శవాల దిబ్బ అని పేరు పెట్టేశారు. పేరు పెట్టింది ఎవరు? సింధీలు. సో మొహంజదారో అంటే శవాల దిబ్బ అని ఏ భాషలో అంటారు అని అడుగుతాడు. ఏ భాష అది? సింధీ భాష. అండ్ ఈ 7 టైమ్స్ అన్నది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి కూడా పట్టుదలగా తవ్వకాలని కంటిన్యూ చేసి ఆర్డి బెనర్జీ అక్కడి నుంచి కొన్ని ముద్రల్ని, బొమ్మల్ని, ఇటుకల్ని పార్సిల్ చేసి జాన్ మార్షల్కి పంపించాడు. ఇవి చూసిన జాన్ మార్షల్కి మతిపోయింది. ఎందుకంటే దయారాం సాహ్నిని సింధు నదికి ఉత్తరంగా పంపించాడు, ఆర్డి బెనర్జీని సింధు నదికి దక్షిణంగా పంపించాడు. ఈ 2 ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ దాదాపు 650 కిలోమీటర్లు. కానీ వీళ్ళిద్దరూ పంపించిన ముద్రలు ఐటమ్స్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో అప్పుడు జాన్ మార్షల్కి అర్థమైంది ఇదేమీ సామాన్యమైన నాగరికత కాదు అని. ఇమీడియట్లీ వాళ్ళిద్దరిని వెనక్కి పిలిచేశాడు. వాళ్ళిద్దరితో కలిసి కూర్చొని డిస్కస్ చేసి ఈ నాగరికత బాగా విశాలమైంది అని, దాదాపు 4500 సంవత్సరాల పురాతనమైంది అని ఒక కంక్లూజన్కి వచ్చాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం ద ఇల్లస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అనే ఒక న్యూస్ పేపర్ ద్వారా ఈ నాగరికత గురించి బయట ప్రపంచానికి ఎప్పుడు అనౌన్స్ చేశాడంటే 1924 సెప్టెంబర్లో. అప్పటిదాకా హరప్పా నాగరికత అని పిలిచేవారని చెప్పుకున్నాం కదా, కానీ సింధు నదీ తీర ప్రాంతాల్లో దానికి 2 పక్కలా బయటపడింది కాబట్టి అప్పటి నుంచి ఈ నాగరికతని సింధు నాగరికత అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇతర దేశాలకు చెందిన ఆర్కియాలజిస్టులు కూడా పలుగు పార పట్టుకొని ఇక్కడ తవ్వడానికి రెడీ అయిపోయారు. కాకపోతే ఒక ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో ఈ తవ్వకాలు అనేవి జరగలేదు. ఒక గ్రూప్ వెళ్ళేది, 2-3 డేస్ తవ్వేది, ఏమీ దొరక్కపోతే వెనక్కి వెళ్ళిపోయేది. తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్కి ఇంకో గ్రూప్ వెళ్ళేది, అది కూడా సేమ్. మళ్ళీ ఈ తవ్వకాలు ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో సిస్టమేటిక్గా జరగడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1944లో స్టార్ట్ అయింది. మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి కొత్త డైరెక్టర్ జనరల్ అపాయింట్ అయ్యాడు. ఆయన పేరేంటంటే మార్టిమర్ వీలర్. ఈ మార్టిమర్ వీలర్ అప్పటి వరకు తవ్వినట్టు గుడ్డిగా తవ్వకుండా ఈ తవ్వటంలో కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ని ప్రవేశపెట్టాడు. తవ్వే వాళ్ళకి ఈ విధానాల్లో శిక్షణ కూడా ఇప్పించాడు. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, అంతకు ముందు వరకు గుణపాలు తీసుకెళ్ళి మనం మొక్కలు నాటేటప్పుడు తవ్వుతాం కదా, అలా అడ్డదిడ్డంగా తవ్వేసేవాళ్ళు. ఇంత రఫ్గా తవ్వితే ఏమవుతుంది? చిన్న చిన్న ఐటమ్స్ కనిపించవు అండ్ కుండలు, మట్టి బొమ్మలు లాంటివి బ్రేక్ అయిపోతాయి. సో ఈయన కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయడం నేర్పించాడు అనమాట. ఈ మట్టిని చేతులతోనూ ఆర్టిఫిషియల్ నెయిల్స్తోనూ స్మూత్గా తవ్వడం, అలా తవ్విన మట్టిని జల్లించడం, ఇలా అనమాట. సో తవ్వకాల్లో శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏంటి? మార్టిమర్ వీలర్. ఈ పద్ధతిలో ఈయన కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ని రికవర్ చేయగలిగాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం? 1944. ఆ తర్వాత ఒక 3 ఏళ్లకి మనకి స్వాతంత్రం వచ్చేసింది. ఈ మొహంజదారో, హరప్పాలతో సహా మ్యాక్సిమం ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి. సో ఆ ప్లేసెస్ మీద మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అధికారం తగ్గిపోయింది. అప్పటి నుంచి మన ఇండియాలో మిగిలిన కొద్ది ప్రాంతాల్లోనే మనం తవ్వుకుంటున్నాం. మనమేంటంటే ఈ సింధు నాగరికతని ఇండియనైజ్ చేసేసుకున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలకి వీళ్ళది దగ్గరగా ఉంది కాబట్టి. పాకిస్తాన్ కంప్లీట్గా ఇస్లామిక్ హెరిటేజ్ కాబట్టి వాళ్ళు ఈ తవ్వకాలని పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసారు. ఎవరైనా ఫారిన్ ఆర్కియాలజిస్ట్ వచ్చి తవ్వుకుంటామంటే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు అంతే. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఇప్పటి వరకు 1000కి పైగా సైట్లని గుర్తించారు. వీటిలో 616 సైట్లు ఏమో ఇండియాలో ఉన్నాయి, 406 సైట్లు ఏమో పాకిస్తాన్లో ఉన్నాయి. యునెస్కో తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకోండి, ఇండియా తరపున వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన సింధు లోయ నాగరికత నగరం ఏది అని. కింద ఆప్షన్స్లో మొహంజదారో పేరు చూడగానే గుడ్డిగా అదే పెట్టేస్తాం. కానీ మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లోని ఈ మొహంజదారోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో 1980లో గుర్తించింది. మరి మన భారత్లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన సింధు నాగరికత నగరం ఏది అంటే ధోలవీరా. ఈ ధోలవీరాని 2021లో గుర్తించారు. ఇది గుజరాత్లో ఉంది. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి గుర్తించిన 1000 సైట్స్లోనూ నగరాలుగా కన్సిడర్ చేయదగిన ప్రాంతాలు మాత్రం దాదాపు 7 వరకు ఉన్నాయి. ఈ 7 మెయిన్ సిటీస్ 2 పాకిస్తాన్లోనే ఉన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్లో హరప్పా ఉంది,
సింధులో మొహంజదారో ఉంది. మూడవ నగరమైన చాన్హుదారో కూడా ఈ మొహంజదారోకి ఒక 130 కిలోమీటర్స్ దూరంలో పాకిస్తాన్లోనే ఉంది. నాలుగో నగరమైన లోతాల్ మన ఇండియాలో గుజరాత్లో ఉంది. ఐదో నగరం కాళీబంగన్ రాజస్థాన్లో ఉంది. ఆరో నగరం బన్వాలి హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉంది. ఏడో నగరం ధోలావీరా, ఇది ఎక్కడ ఉందని చెప్పుకున్నాం, గుజరాత్. దీని స్పెషాలిటీ ఏంటి, 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఓకే, సో దిస్ ఈజ్ ద బేసిక్ స్టోరీ. హరప్పా పురావస్తు పరిశోధనలో జరిగిన ఈ అభివృద్ధిని అంతటినీ 3 దశలుగా డివైడ్ చేశారు. 1820 నుంచి 1902 వరకు మొదటి దశ, 1902 నుంచి 1944 వరకు రెండో దశ, 1944 నుంచి ప్రజెంట్ డే వరకు మూడో దశ. మొదటి దశలో హీరో ఎవరు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలి డైరెక్టర్ జనరల్ సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సెకండ్ హీరో చార్లెస్ మెస్సన్, ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికుడు. రెండో దశలో హీరో అప్పటి ఆర్కియలాజికల్ సర్వే డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్. సెకండ్ హీరో సిద్ధరు. దయారాం సాహ్ని హరప్పాలో తవ్వకాలు స్టార్ట్ చేశారు. ఆర్డి బెనర్జీ మొహంజదారోలో తవ్వకాలు స్టార్ట్ చేశారు. మూడవ దశలో హీరో ఎవరు, అప్పటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ మార్టిమర్ వీలర్ తవ్వకాల్లో శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఇప్పుడు తవ్వకాలు జరిపిన ముఖ్యమైన ప్రాంతాలు అండ్ వెలికి తీసిన ముఖ్యమైన వస్తువుల గురించి చూద్దాం. ఫస్ట్ ఎక్కడ తవ్వకాలు జరిపారు, హరప్పాలో. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఫస్ట్ తవ్వింది ఎవరు, దయారాం సాహ్ని. ఏ ఇయర్లో తవ్వాడు, 1921లో. ఆ తర్వాత 1920s నుంచి 1940s వరకు తవ్వింది ఎవరంటే మధో స్వరూప్ వాట్స్. తర్వాత 1946లో మార్టిమర్ వీలర్. తర్వాత కూడా ఇంకా చాలామంది తవ్వారు, కానీ ఆ పేర్లేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ తవ్విన దయారాం సాహ్ని ఇంపార్టెంటు, 20s నుంచి 40s వరకు తవ్విన మధో స్వరూప్ వాట్స్ నేమ్ ఇంపార్టెంటు. ఈ హరప్పా ఎక్కడుందంటే పాకిస్తాన్లో పంజాబ్లోని సాహివాల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మీరు చదివే చాలా టెక్స్ట్ బుక్స్లోను కోచింగ్ మెటీరియల్స్లోను మాటుగోమరీ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. ఈ మాటుగోమరీ డిస్ట్రిక్ట్ పేరునే తర్వాత కాలంలో సాహివాల్ డిస్ట్రిక్ట్గా మార్చడం జరిగింది. సో రేపు ఎగ్జామ్లో ఈ 2 ఆప్షన్స్లో ఏది ఇచ్చినా సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మాటుగోమరీ డిస్ట్రిక్ట్ అన్నా సాహివాల్ డిస్ట్రిక్ట్ అన్నా సేమ్. నెక్స్ట్ పాయింట్, ఋగ్వేదంలో హరియుపియా అనే ఒక లొకేషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అది ఈ హరప్పానే అంటున్నారు. సో ఋగ్వేదంలో చెప్పబడిన సింధు నాగరికత నగరం ఏది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి, హరప్పా. అకార్డింగ్ టు అలెగ్జాండర్ కన్నింగ్హామ్, హుయాన్సాంగ్ ఈ నగరాన్ని ఏమని పిలిచాడు, హోసా అని పిలిచాడు. ఈ నగరం ఏ నది ఒడ్డున ఉంది అంటే సింధు నదికి ఉపనది అయిన రావి నది ఒడ్డున ఉంది. ఇక్కడ ధాన్యాగారాలు దొరికాయి, అందుకే దీన్ని ధాన్యాగారాల నగరం అని కూడా పిలుస్తారు, సిటీ ఆఫ్ గ్రానరీస్. ఇక్కడ ధాన్యాగారాలు దొరికాయని చెప్పుకున్నాం కదా, ఎన్ని ధాన్యాగారాలు దొరికాయని అడిగారు అనుకోండి, కొన్ని బుక్స్లోనేమో 6 ధాన్యాగారాలు అని ఉంటుంది, కొన్ని బుక్స్లో 12 ధాన్యాగారాలు అని ఉంటుంది. ఇలా ఎందుకంటే ఈ 12 ధాన్యాగారాలు 2 వరుసల్లో అరేంజ్ చేయబడి ఉన్నాయి, అంటే వరుసకి 6 ఉంటాయన్నమాట. కొంతమంది హిస్టారియన్స్ ఈ 2 రూమ్స్ని కలిపి సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేశారు. సో అలా 6 ధాన్యాగారాలు అని రాశారు. కొంతమంది ఏమో సెపరేట్ యూనిట్స్గా కన్సిడర్ చేసి 12 ధాన్యాగారాలు అని రాశారు. సో 6 అన్నా కరెక్టే, 12 అన్నా కరెక్టే, ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేం దొరికాయంటే ఇక్కడ ఒక స్టోన్ మేల్ డాన్సింగ్ ఫిగర్ కూడా దొరికింది, అంటే రాతితో చేసిన నాట్యకారుడి బొమ్మ. ఇంకా చెక్కతో చేసిన శవపేటికలు, ఆ శవపేటికల్లో శవంతో పాటు పూడ్చిపెట్టిన అలంకార వస్తువులు, అద్దాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరికాయి. విదేశీయులు పూడ్చిపెట్టిన గుర్తులు కూడా ఇక్కడ దొరికాయి. హోమాలు చేసిన గుర్తులు అంటే హోమ వేదికలు కూడా ఇక్కడ దొరికాయి. దాదాపు 891 ముద్రలు కూడా ఇక్కడ దొరికాయి. ఓకే, ఇదంతా హరప్పా గురించి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి పాయింట్ని మీరు బైహార్ట్ చేసేయాల్సిందే. నెక్స్ట్ మొహంజదారో. ఈ మొహంజదారోలో ఫస్ట్ తవ్వింది ఎవరు, ఆర్డి బెనర్జీ. ఈయన పూర్తి పేరే రాకాల్దాస్ బెనర్జీ లేదా రాకాల్దాస్ బందోపాధ్యాయ్. ఒక్కో బుక్లోనూ ఒక్కో డిఫరెంట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ అన్ని నేమ్స్ ఒక పర్సన్వే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఈయన ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ తవ్వకాలని స్వయంగా ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ అయిన జాన్ మార్షలే చూసుకోవడం జరిగింది. సో ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి. మొహంజదారోలో ఫస్ట్ తవ్వకాలు జరిపింది ఆర్డి బెనర్జీ, తర్వాత లార్జ్ స్కేల్లో తవ్వకాలు జరిపింది జాన్ మార్షల్. ఈ మొహంజదారో ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో లార్కానా జిల్లాలో ఉంది. సింధీ భాషలో దారో అంటే ప్లేస్ అని అర్థం, మెహెంజో అంటే మృతుల యొక్క. సో మృతుల యొక్క ప్లేస్, మౌండ్ ఆఫ్ ద డెడ్ మెన్, మృతుల దిబ్బ అంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దొరికిన అన్ని నగరాల్లోనూ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ. ఇది ఏ నదీ తీరంలో ఉందని అడిగారు అనుకోండి, సింధు నదీ తీరంలో ఉంది. ఇక్కడ దొరికిన వాటిలో అతి ముఖ్యమైనవి ఏంటంటే గ్రేట్ బాత్ అండ్ గ్రేట్ గ్రానరీ. గ్రేట్ బాత్ అంటే అతిపెద్ద స్నానవాటిక, అంటే ఒక స్విమ్మింగ్ పూల్ దొరికింది. ఇక్కడ ఈజీగా గుర్తుండడానికి స్విమ్మింగ్ పూల్ అంటున్నాం, కానీ
ఇది యాక్చువల్లీ పవిత్ర స్నానాలు చేయడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక ప్లేస్. దీని గురించి డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో ఈ గ్రేట్ బాత్తో పాటు ఇంకేం దొరికిందని చెప్పుకున్నాం, గ్రేట్ గ్రానరీ అంటే అతిపెద్ద ధాన్యాగారం. మరి హరప్పాలో కూడా దొరికింది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? హరప్పాలో అయితే 2 వరుసల్లో 6 లేదా 12 ధాన్యాగారాలు దొరికాయి. కానీ మొహంజదారోలో మాత్రం ఈ 6 ధాన్యాగారాలు కలిపితే ఎంత సైజు ఉంటుందో అంత పెద్ద సైజుతో ఒకే ధాన్యాగారం దొరికింది. సింపుల్గా హరప్పాలో డిఫరెంట్ పర్సన్స్కి సంబంధించిన 6 లేదా 12 ధాన్యాగారాలు దొరికాయని గుర్తుపెట్టుకోండి. మొహంజదారోలో అయితే ఒకే పర్సన్, రాజు అనుకుందాం కాసేపు. సో రాజుగారికి సంబంధించిన ఒకే ఒక పెద్ద ధాన్యాగారం దొరికింది. సో జనాల నుంచి పన్నుల రూపంలో వసూలైన ధాన్యాన్ని మొత్తం రాజుగారు లేదా మతాధికారి లేదా ఊరి పెద్ద, సమ్ బిగ్గెస్ట్ పర్సన్, ఆయన ఈ పెద్ద ధాన్యాగారంలో దాచుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఈ గ్రేట్ బాత్, గ్రేట్ గ్రానరీ కాకుండా మొహంజదారోలో దొరికిన ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే డాన్సింగ్ గర్ల్ బొమ్మ. కంచుతో తయారు చేసిన నాట్యం చేసే బాలిక విగ్రహం బయటపడిన ప్రదేశం ఏదంటే మొహంజదారో. డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజదారో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో ఫేమస్ బొమ్మ కూడా దొరికింది. అదేంటంటే చెస్ట్ వరకు ఉన్న ఒక రాతి విగ్రహం. ఏ రాయి అంటే స్టీటెడ్ రాయి. ఈ విగ్రహంలో ఒక గడ్డపు మనిషి శాలువా లాంటిది కప్పుకొని తలకి గుడ్డ కట్టుకుని ఉంటాడు. ఈ అపీరెన్స్ చూసి ఈయనేదో మతాధిపతి లేదా రాజు విగ్రహం అని అనుకుంటున్నారు. సో ఈ విగ్రహాన్ని ఏమని పిలుస్తున్నారంటే ప్రీస్ట్ కింగ్ ఆఫ్ మొహంజదారో అని పిలుస్తున్నారు. సో నాట్యం చేసే అమ్మాయి బొమ్మ దొరికింది, అలానే ఒక మతాధిపతి బొమ్మ కూడా దొరికింది. ఇంకా ఇక్కడ ఒక కుక్క బొమ్మ, పక్షుల బొమ్మలు, మూపురం ఉన్న మూపురం లేని ఎద్దుల బొమ్మలు కూడా దొరికాయి. ఇక్కడ అందరూ రిచ్ పీపుల్ కాబట్టి బొమ్మలు ఎక్కువగా దొరికాయని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ దాదాపు 1400 వరకు సీల్స్ దొరికాయి. సో అత్యధిక ముద్రలు దొరికిన ప్రదేశం ఏది అంటే మొహంజదారో. ఈ ముద్రికలన్నింటిలోకి ఫేమస్ ముద్రిక ఏదంటే పశుపతి ముద్రిక. ఈ ముద్రికలో ఏముంటుందంటే తల మీద కొమ్ములు ధరించి తపస్సు చేస్తున్న ఒక పర్సన్ బొమ్మ ఉంటుంది. అతని చుట్టూ రకరకాల యానిమల్స్ ఉంటాయి. సో పశువులతో సరౌండ్ అయి ఉన్నాడు, ప్లస్ తల మీద కొమ్ములు ధరించాడు కాబట్టి ఇతన్ని పశుపతి అని పిలుస్తున్నారు. ఈ పశుపతి తర్వాతి కాలంలో శివుడిగా రూపాంతరం చెందాడని భావిస్తున్నారు. ఇతని చుట్టూ రకరకాల యానిమల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ ముద్రికలో ఏమేం జంతువులు ఉన్నాయి, ఏమేం జంతువులు లేవని కూడా చాలాసార్లు అడిగాడు. సో ఉన్న జంతువులను గుర్తుపెట్టుకుంటే లేని జంతువులు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఏమేమి యానిమల్స్ ఉన్నాయంటే ఒక ఏనుగు ఉంటుంది, ఒక పులి ఉంటుంది, రైనో అంటే ఒక ఖడ్గమృగం ఉంటుంది, ఒక బఫెలో అంటే దున్నపోతు కూడా ఉంటుంది. వీటితో పాటు ఈయన పాదాల దగ్గర 2 జింకలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ మొహంజదారోకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది 7 సార్లు వరదలకు గురై 7 సార్లు పునర్నిర్మితమైన ప్రదేశం. స్టార్టింగ్లో శవాలు మట్టి కంటిన్యూస్గా 7 సార్లు దొరికాయని చెప్పుకున్నాం కదా, దానికి రీజన్ ఇదే. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ మొహంజదారో. గ్రేట్ బాత్ దొరికింది, గ్రేట్ గ్రానరీ దొరికింది, నాట్యం చేసే నాట్యకత్తె బొమ్మ దొరికింది, మెటల్తో తయారు చేసింది, అండ్ రాతితో తయారు చేసిన ప్రీస్ట్ బొమ్మ దొరికింది, పశుపతి ముద్రిక దొరికింది, 7 సార్లు వరదలకి గురైంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ చాన్హుదారో. సింధీ భాషలో దారో అంటే ఏమని చెప్పుకున్నాం, ప్లేస్. సో చాన్హుదారో అంటే చాన్హు యొక్క ప్లేస్. చాన్హ్యూన్ అండ్ బోహ్యూన్ అని పాకిస్తాన్ జానపద కథల్లో 2 సిస్టర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళలో చాన్హ్యూన్ చనిపోతే ఇక్కడ పాతి పెడతారు. ఈ చాన్హ్యూన్ ముద్దు పేరే చాన్హు, అందుకే దీనికి చాన్హుదారో అని పేరు వచ్చింది. మౌండ్ ఆఫ్ చాన్హున్. ఈ చాన్హుదారో కూడా పాకిస్తాన్లోనే ఉంది. పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో మొహంజదారోకి ఒక 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఫస్ట్ తవ్వింది ఎవరంటే ఎన్జీ మజుందార్ 1931లో. ఆ తర్వాత 1935 నుంచి 1936 వరకు లార్జ్ స్కేల్లో తవ్వింది అర్నెస్ట్ జేహెచ్ మాకి. ఈ చాన్హుదారో ఏ నదీ తీరంలో ఉంది అంటే సింధు నదీ తీరంలో ఉంది. ఇది 3 సార్లు వరదలకి గురైన నగరం. ఇంతకు ముందే చెప్పుకున్నాం 7 సార్లు వరదలకి గురైన నగరం మొహంజదారో, 3 సార్లు వరదలకి గురైన నగరం మొహంజదారోలో సగం చాన్హుదారో. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ చాన్హుదారో యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది కోట గోడ లేని ఏకైక నగరం. మిగతా సిటీస్ అన్నింటికి కూడా కోటలు ఉన్నాయి. ఇలా కోటలు లేని ఏకైక నగరం చాన్హుదారో. దీనికి రీజన్ ఏంటంటే మిగతా సిటీస్లో లాగా ఇక్కడ రాజులు, ఉన్నతాధికారులు లాంటి వాళ్ళు లేకుండా ఆర్టిజన్స్ అంటే కళాకారులు ఉండేవాళ్ళు. ఈ కళాకారులకి శత్రుభయం లాంటిది ఏది ఉండదు కాబట్టి వీళ్ళకి కోట గోడల అవసరం రాలేదు. ఇలా కళాకారులు నివసించే నగరం కాబట్టి చాన్హుదారోని సిటీ ఆఫ్ ఆర్టిజన్స్ అంటే కళాకారుల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ అన్ని కళలకి సంబంధించిన వస్తువులే దొరికాయి. పూసలు, బొమ్మలు, లిప్స్టిక్స్ ఇలాంటివి అన్నమాట. చాన్హుదారోని బొమ్మల కేంద్రంగా కూడా పిలుస్తారు. కంచుతో చేసిన ఒక నాట్యం చేసే పురుషుడి బొమ్మ చాన్హుదారోలో దొరికింది. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నాట్యం చేసే పురుషుడి బొమ్మ హరప్పాలో దొరికింది కదా అని. హరప్పాలో దొరికిందేంటి? రాతితో చేసిన నాట్యం చేసే పురుషుడి విగ్రహం.
చాన్హుదారోలో దొరికింది బ్రాంజ్ స్టాచ్యూ, అంటే కంచుతో చేసిన నాట్యం చేసే పురుషుడి విగ్రహం. చాలా బుక్స్లో దీన్ని నటరాజ విగ్రహం అని కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈయన నాట్యం చేస్తున్నాడని భావించారు కాబట్టి. కొంతమంది అయితే ఈ బొమ్మ డ్యాన్స్ చేయట్లేదు, ఏదో విసురుతున్నట్టుగా ఉంది అని దీన్ని స్పియర్ థ్రోయర్, అంటే ఈట విసిరే వ్యక్తి విగ్రహం అని కూడా అంటారు. సో ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని వెయిట్స్, అంటే తూనికరాళ్ళు తయారు చేసిన గుర్తులు కూడా దొరికాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ తూనికరాళ్ళు అయితే మేజర్ సిటీస్ మొహంజదారోలోనూ దొరికాయి, హరప్పాలో కూడా దొరికాయి. కానీ తూనికరాళ్ళ పరిశ్రమకి సంబంధించిన గుర్తులు ఎక్కడ దొరికాయని అడిగారు అనుకోండి, మన సిటీ ఆఫ్ ఆర్టిజన్ అంటే చాన్హుదారోలో దొరికాయి. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ చాన్హుదారో. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిటీ కాళీబంగన్. ఇది ఇండియాలోనే ఉంది, రాజస్థాన్లోని హనుమాన్గఢ్ డిస్టిక్లో ఉంది. ఇది ఏ నదీ తీరాన ఉందంటే ఘగర్ నదీ తీరాన ఉంది. ఈ కాళీబంగన్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, రాజస్థాన్లోని ఘగర్ నదీ తీరంలో ఫస్ట్ టైం తవ్వకాలు జరిపినప్పుడు పెద్ద మొత్తంలో నల్లగాజులు దొరికాయి. కాలా అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్. సో అలా దీనికి కాళీబంగన్ అని పేరు పెట్టడం జరిగింది. సో కాళీబంగన్ వేటి తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? గాజులు. ఈ కాళీబంగన్లో ఫస్ట్ టైం గాజుల్ని డిస్కవర్ చేసింది ఎవరంటే అమలానంద్ ఘోష్ 1953లో. తవ్వకాలు జరిపింది బ్రజ్ బసీలాల్, బీకే థాపర్, ఎండి ఖరే, కేఎం శ్రీవాస్తవ, జేపీ జోషి. వీళ్ళందరూ కూడా 1961 నుంచి 1969 వరకు ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ పేర్లన్నీ కూడా బైహార్ట్ చేయండి, ఎందుకంటే ఏ పేరు అడుగుతాడో మనం చెప్పలేం కాబట్టి. ఈ నగరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇక్కడ కోటతో పాటు నగరం మొత్తానికి ప్రహారీ గోడ ఉంది. కోట గోడ లేని ఏకైక నగరం ఏది అని చెప్పుకున్నాం? చాన్హుదారో. కోటతో పాటు నగరం మొత్తానికి ప్రహారీ గోడ ఉన్న నగరం ఏది? కాళీబంగన్. ఇక్కడ భూమిని నాగలతో దున్నిన గుర్తులు కూడా దొరికాయి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. తందూరి పొయ్యిలు కూడా దొరికాయి కాళీబంగన్లో. అంటే భారత్లో దాదాపు 5,000 ఏళ్ల క్రితమే రొట్టెల తయారీ ప్రాసెస్ ఉందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ భూకంపం వచ్చిన ఆధారాలు కూడా కాళీబంగన్లో దొరికాయి. ఒంటె అవశేషాలు కూడా దొరికాయి ఇక్కడ. సో కాళీబంగన్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఏంటి? నాగలితో దున్నిన గుర్తులు దొరికాయి, తందూరి పొయ్యిలు దొరికాయి, ఒంటె అవశేషాలు దొరికాయి, భూకంపం వచ్చిన ఆధారాలు దొరికాయి, కోటతో పాటు నగరం మొత్తానికి ప్రహారీ గోడ ఉంది. ఓకే, సో ఇక్కడితో ఈరోజు క్లాస్ ఎండ్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్, అంటే ఇంకా ఎక్కడెక్కడ తవ్వారు, ఏమేమి ఐటమ్స్ దొరికాయి, ఈ దొరికిన ఐటమ్స్ ఆధారంగా సింధు నాగరికతని ఎలా అర్థం చేసుకున్నారు, లైక్ ఆ టైంలో వాళ్ళ జీవనోపాధి ఏ విధంగా ఉండేది, సొసైటీ ఏ విధంగా ఉండేది, ప్రధానమైన వృత్తులు ఏమేమి ఉన్నాయి, సామాజిక సాంస్కృతిక మతపరమైన పరిస్థితులు ఏమేమి ఉండేవి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళకి బాగా రికగ్నేషన్ తెచ్చిన టౌన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండేది, వీళ్ళ ఎగుమతులు ఏంటి, దిగుమతులు ఏంటి, ఫైనల్గా ఇంత గొప్ప నాగరికత అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు చెప్పిన క్లాస్లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద బెస్ట్.